హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇక్కడ చూపిస్తున్న ఈ కంపోస్టర్ నేను 3 డేస్కి ఒకసారి మన వెజిటబుల్ పీల్స్ అన్నీ తీసి ఒక చిన్న బకెట్లో స్టోర్ చేసి అందులో కొంచెం వాటర్ పోసి దాన్ని 1:3 రేషియోలో ఇలా కలుపుతానండి. అది ఫర్మెంట్ అయ్యేంత వరకు 3 డేస్లో ఫర్మెంట్ అయిపోతుంది. తర్వాత ఈ చెట్లకి ఎరువుగా పోసుకోవచ్చు. నేను ఇంక వేరే ఏమి వాడనండి. ఒకసారి ఇక్కడ చూడండి, నేను ఈ వీడియో నైట్ టైం తీస్తున్నాను. అయినా కానీ అవి చూడండి, ఫ్లవర్స్ గుత్తులు గుత్తులుగా, కనకాంబరాలు గుత్తులు గుత్తులుగా వచ్చాయండి. మనం ఇలా 3 డేస్కి ఒకసారి మొక్కలకి న్యాచురల్ కంపోస్ట్ లాగా ఇవ్వచ్చండి. ఈ వాటరు స్ప్రే కూడా చేయొచ్చు. ఏదైనా వాటర్ బాటిల్లో తీసుకొని దీన్ని స్ప్రే చేయొచ్చు, లేదా మనం బకెట్లో పోసుకొని ఇలా మొక్కలకి పొయ్యొచ్చండి. చూడండి, నందివర్ధన పువ్వు ఇది మీకు చూపిస్తున్నది. రోజ్ ఫ్లవర్ అంతా వచ్చింది చూడండి, ఎంత పెద్దగా వచ్చింది, ఎంత ఫ్రెష్గా ఉంది చూడండి, ఎంత గ్రీనిష్గా ఉంది చెట్టు. ఇది హెల్దీగా ఉంటాయండి. ప్లాంట్స్ అనేవి ఏంటంటే చాలా హెల్దీగా కనిపిస్తాయి మనకి ఇది వాడటం వల్ల. మనం చేసే కొంచెం కష్టపడితే చాలు, ఏం లేదు. ఎంత పెద్దగా ఉందో చూడండి. ఇక్కడ రోజు ఇది బకెట్లో పూసిందేనండి. చాలా వరకు మా మొక్కలని బకెట్లోనే పెట్టాం. ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఆ చిన్న మనం బిర్యానీ బకెట్స్ తెచ్చుకుంటాము, అవి వేస్ట్ చేయకుండా అందులో పీల్స్ అన్నీ వేసేసి కొంచెం వాటర్ పోసి ఫర్మెంట్ చేసి ఆ వాటర్ని మనం బకెట్లో కలుపుకోవడమేనండి. ఇది బ్రింజాల్ అండి, బకెట్లో వేసింది ఆల్రెడీ కాప్ అయిపోయింది 2-3 టైమ్స్. ఈ పక్కది కర్బూజా ఒకసారి కొయ్యేసి తినడం కూడా అయిపోయింది. మళ్ళీ పిండి వేసుకొస్తున్నట్టుంది. ఇవన్నీ ఇది రేగండి, గంగరేగి చెట్టు. కుక్కర్ ఒకటి పాడైపోతే అందులో వేసాము. ఆ సీడ్ వేసాడు మా బాబు. చూడండి ఎంత పెద్దగా అయిందో. ఇది తీసి మళ్ళీ మనం వేరే బకెట్లో నాటుకోవచ్చు, త్వరగా పెరుగుతుంది. ఇది బుషి మల్లె. ఇక్కడ చూడండి మనీ ప్లాంట్. మేము చిన్న ఆకులది వేసామండి. ఇది పోయటం వల్ల ఎంత పెద్దగా లీవ్స్ అనేవి ఎంత పెద్దగా ఎంత హెల్దీగా ఉన్నాయో చూడండి. పెద్ద పెద్ద పెటల్స్ వచ్చేసింది దీనికి. చాలా హెల్దీగా ఉంది ముందు చెట్టు అయితే చూడండి. నేను 2 డేస్కి ఒకసారి వాటర్ ఇస్తానండి, రెగ్యులర్గా కూడా కాదు. ఇంకా వేరే ఏమి ఇవ్వనండి మొక్కలకి. ఇది కీరా. మ్యాక్సిమం అన్నీ బకెట్లోనే మొత్తం. ఇది ఎల్లో కనకాంబరాలు అండి. కనకాంబరాలే 4 కలర్స్ ఉన్నాయి. రెడ్లో 2 కలర్స్, ఎల్లోలో 2 కలర్స్. ఇది పందిరిమల్లె అండి. కొంచెం లైటింగ్ వేయనాను, చీకటిగా ఉండటం వల్ల. చూడండి మొక్కలు ఎంత హెల్దీగా కనిపిస్తున్నాయో, గ్రీనిష్గా ఆకులు, మీకు అర్థమయ్యే ఉంటుంది. ఇది విరజాజ్ అండి. ఎన్నిసార్లు పెరిగినా ఈ కోతులు తుంచేస్తున్నాయని మెస్ వేసాము. మెస్ వేసిన తర్వాత కొంచెం పర్వాలేదు. ఇవైతే మనం వాటరింగ్ ఇచ్చేటప్పుడు భలే పలకరిస్తున్నట్టు మన వైపుకి వంగుతూ ఉంటాయండి. ఎప్పుడన్నా చూడండి, చెట్లకు వాటర్ పోసేటప్పుడు మనల్ని పలకరిస్తున్నట్టే అనిపిస్తుంది. ఇదో చూడండి, ఫ్లవర్స్ కూడా ఎంత హెల్దీగా అనిపిస్తున్నాయో. ఇది పువ్వులన్నీ కూడా ఇలా గుత్తులు గుత్తులుగా వస్తాయండి. కావాలంటే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఏం చేయలేదు, ఏం అవసరం లేదండి. మనం కటింగ్ చేసేటప్పుడు ఉన్నవన్నీ కూడా ఏదన్నా ఒక చిన్న బిర్యానీ బకెట్ దాంట్లో వేసుకోవడం అంతే.